ఒకరి పట్ల దయ చూపడం అనేది కొలవదగినది. ఇది పదార్థం లేని అనుభూతి కాదు, అయితే చూడటానికి, వినడానికి లేదా అనుభూతి చెందడానికి తాకగలిగినది. జాలి అనే పదానికి గ్రీకులో అర్థం క్రిస్టోస్ మంచి అనేది చేయడానికి, తీవ్రమైన, కఠినమైన, పదునైన, చేదు లేదా క్రూరమైన వాటికి భిన్నంగా మృదువుగా, దయతో, సానుభూతితో, దయతో మరియు మంచి స్వభావాన్ని సూచిస్తుంది. మన వ్యక్తిగత నైతిక శ్రేష్ఠత యొక్క ఆలోచనను కూడా వ్యక్తపరుస్తుంది. నా కాడి తేలికైనది మరియు నా భారం తేలికైనది మత్తయి 11వ అధ్యాయం 30వ వచనంలో ఇలా అని క్రీస్తు తన గురించి చెప్పిన దాంట్లో ఈ పదానికి మంచి ఉదాహరణ. నిజమైన ప్రేమ మన పిల్లల పట్ల దయతో కూడిన మంచితనంతో వ్యవహరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. తద్వారా వారు మనలో చిన్న క్రీస్తును చూడగలరు. ఇది దేవుని ప్రేమ, దయగల పరిచారకుడికి ఒక ఉదాహరణ. ప్రేమ దయ చూపించును అని 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4వ వచనం చెబుతున్నది. దయకు వ్యతిరేకం అర్థం నిర్దయ. ప్రేమ అంటే దయలేనిది కాదు. దయలేనితనం అంటే తనను తాను రెచ్చగొట్టడానికి, కోపంగా ఉండడానికి, కేకలు వేయడానికి, తీర్పు చెప్పడానికి, విస్మరించడానికి అనువాటిని అనుమతించడం. మన పిల్లలను వారి తోబుట్టువులతో పోల్చడానికి మరియు వారి వైఫల్యాలు మన తల్లిదండ్రుల అధికారానికి ముప్పుగా ఉన్నట్లుగా ప్రవర్తించడం. దేవుడు మన జీవితాలలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి, మన గుణమును అవసరమైన విధంగా మార్చడానికి మన పిల్లల తప్పులను, వైఫల్యాలను ఉపయోగిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ మన సొంత బలహీనతలను బహిర్గతం చేయడానికి మన పిల్లల బలహీనతలను ఉపయోగిస్తాడు. మనం కష్టతరమైన పరిస్థితులలో దేవుని అంగీకరించడానికి, దేవునితో కలిసి పని చేయడానికి నిరాకరిస్తే, దేవుడు మన సొంత బలహీనతలను సరిచేసే అవకాశాలను కూడా కోల్పోతాము. మన గృహాలు ఎప్పటికీ మనకు వ్యక్తిగతముగా మంచి శిక్షణ మైదానం అని గుర్తుంచుకోవాలి. పిల్లలందరూ దైవభక్తి లేకుండానే పుడతారు. వారు అనేక పరిణత లక్షణాలతో ఈ లోకంలోకి రారు. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అని సామెతలు 22వ అధ్యాయం 15వ వచనం చెబుతున్నది. ఇక్కడ ఉద్ఘాటన, పిల్లలందరూ పాపస్వభావముతోనే జన్మించారు. దీనిని మనం అర్థం చేసుకుంటే వారిని ప్రేమపూర్వకంగా క్రమశిక్షణలో ఉంచడం నేర్చుకోవచ్చు. సామెతలు గ్రంథము పిల్లలు, వారి పరిణతి లేకపోవడాన్ని మనకు తెలియజేస్తున్నది. ఇది తల్లిదండ్రులపై పెద్ద బాధ్యతను ఉంచుతుంది. సామెతలు 19వ అధ్యాయం 18వ వచనం మరియు 22వ అధ్యాయం 6వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలకు బుద్ధి వివేచన లేదు అని సామెతలు 10వ అధ్యాయం 21వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు వెర్రితనాన్ని ఆనందిస్తారు అని సామెతలు 10వ అధ్యాయం 23వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు మోసపూరితంగా ఉంటారు అని సామెతలు 14వ అధ్యాయం 15వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు జ్ఞానులకు దూరంగా ఉంటారు అని సామెతలు 15వ అధ్యాయం 12వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు గర్వంగా మరియు అహంకారంగా ఉంటారు అని సామెతలు 21వ అధ్యాయం 24వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు మంచి సలహాను తృణీకరిస్తారు అని సామెతలు 23వ అధ్యాయం 9వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు సత్యాన్ని నిరుపయోగంగా చేస్తారు అని సామెతలు 26వ అధ్యాయం 7వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు వారి మూర్ఖత్వాన్ని పునరావృతం చేస్తారు అని సామెతలు 10వ అధ్యాయం 21వ వచనంలో తెలుపుతున్నది. 26:11 పిల్లలు తమను తాము విశ్వసిస్తారు అని సామెతలు 28వ అధ్యాయం 26వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు తమ కోపాన్ని బయటపెడతారు అని సామెతలు 29వ అధ్యాయం 11వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు కలహాలు మరియు కలహాలు కలిగిస్తారు అని సామెతలు 22వ అధ్యాయం 10వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు కోపాన్ని రేకెత్తిస్తారు అని సామెతలు 29వ అధ్యాయం 8వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు వారి సొంత మార్గంలో వెడతారు అని సామెతలు 15వ అధ్యాయం 21వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు తెలివి తక్కువతనాన్ని గుర్తించినప్పుడు కొట్టుకుంటారు అని సామెతలు 17వ అధ్యాయం 12వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు వారి మాటల వల్ల ప్రమాదంలో పడతారు అని సామెతలు 18వ అధ్యాయం 6 మరియు 7వ వచనంలో తెలుపుతున్నది.
పిల్లలు సమస్యాత్మకమైన మార్గంలో నడుస్తారు అని సామెతలు 22వ అధ్యాయం 5వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు కొన్ని సమయాల్లో కష్టాల ద్వారా మార్గనిర్దేశం చేయబడాలి అని సామెతలు 26వ అధ్యాయం 3వ వచనంలో తెలుపుతున్నది. పిల్లలు మూర్ఖత్వంలో కొనసాగుతారు అని సామెతలు 27వ అధ్యాయం 22వ వచనంలో తెలుపుతున్నది. ఈ ప్రతికూల లక్షణాలన్నీ వారిలో వ్యక్తమవుతాయని దీని అర్థం కాదుగాని, అయితే అది మనకు వారి పరిణతిలేని మూర్ఖత్వం గురించి వివరణ ఇస్తున్నది. తప్పక దేవుని వాక్యమును బట్టి మనము తెలుసుకోవాలి. శుభవార్త ఏమిటంటే, సరైన బోధన, దైవిక క్రమశిక్షణ ద్వారా మీ పిల్లల స్వభావం పెంపొందించుకోవడానికి అవసరమైన సహాయాన్ని బైబిలు నుండి దేవుని వాక్యం మనకు అందిస్తున్నది. చిన్న పిల్లల ప్రవర్తన చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోతాం? కోపం మన క్రమశిక్షణను మరింత ప్రభావవంతంగా చేస్తుందని మనం ఎందుకు అనుకుంటున్నాము? చాలా మంది వ్యక్తులు ఈ విధంగా పెంచబడ్డారు. వారి సొంత తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న ప్రవర్తనను పునరావృతం చేస్తున్నారు. అలానే నేను పెంచబడ్డాను. నేను నా ముఖం వికారంగా ఉంచకపోతే, నా స్వరాన్ని పెంచకపోతే నా క్రమశిక్షణ పని చేయదని నేను నమ్మిన సందర్భం ఉంది. అయితే ఆ ప్రవర్తన బైబిలులో ఎక్కడ ఆమోదించబడినది? ఎక్కడా లేదు. నిజానికి యాకోబు 1వ అధ్యాయం 20వ వచనం దానికి పూర్తి భిన్నంగా చెబుతున్నది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మనము ఏమి ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాము? నేను చాలా సంవత్సరాల క్రితం ఒక రెస్టారెంట్లో నా చేతులు కడుక్కోవడానికి అక్కడ ఉన్నప్పుడు చాలా ఉద్రేకానికి గురైన వ్యక్తి తలుపును గట్టిగా త్రోసుకుంటూ వచ్చాడు. అతను తన 9 లేదా 10 ఏళ్ల కుమారునితో వస్తున్నాడు. అతను స్పష్టంగా తన రాత్రి భోజనం కోల్పోయే అంచున ఉన్నాడు. తండ్రి ఒక స్టాల్ తలుపు తెరిచి అబ్బాయిని లోపలికి తోశాడు. ఈ లోపంతా, త్వరగా, తొందరగా. నీవు విసిరేస్తున్నావా? నీకేమైంది? స్పష్టంగా అనారోగ్యంతో ఉన్న బాలుడు టాయిలెట్ సీటుపై చేతులు వంచి తనను తాను ఆదుకున్నాడు. తండ్రి అరిచాడు, టాయిలెట్ సీటును ముట్టుకోవద్దు. అతను తన కుమారుడిని పట్టుకుని సింక్ వద్దకు పరుగెత్తాడు. ఆ అబ్బాయిని అది చేశావు, ఇది చేశావు అని ఫిర్యాదు చేయడం, విమర్శించడం, తీర్పు తీర్చడం ప్రారంభించాడు. తన భోజనానికి అంతరాయం కలిగించినందుకు కలత చెందిన ఈ నియంత్రణ లేని తండ్రి పూర్తిగా అపరిచితుడైన నా ముందు పెద్ద, ఇబ్బందికరమైన సన్నివేశాన్ని సృష్టించాడు. అతని సొంత ఇంటి గోప్యతలో ఏమి జరుగుతుందో నేను కేవలం ఊహించగలిగాను. ఆ సందర్భములో ఆ వ్యక్తికి నా కార్డును అందజేసి, త్వరలో కోపంగా కౌమారదశలో ఉన్న కుమారుణ్ణి అతడు చూస్తావని, బహుశా కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుందని అతనికి చెప్పాలనిపించింది. మనం తప్పకుండా అధికమైన కోపం లేకుండా, పాపాయుక్తంగా వ్యక్తపరచకుండా మన బిడ్డలతో క్రమశిక్షణ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకోవాలి. మనము ప్రభువుకు మన బిడ్డలను సమర్పించినప్పుడు మాత్రమే మనము దానిని చేయగలము. ప్రేమ, దయగల చర్యలు ప్రభువుకు విధేయతతో చేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. మనం దేవునిని ప్రేమించి క్రీస్తులో నిలిచియుండినప్పుడు మాత్రమే ఈ పనులు చేయడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. ఇది భావాలకు సంబంధించినది కాదు, ఎందుకంటే కొన్ని సమయాలలో మనకు ప్రేమ అనే భావన అనిపించదు. అనేక క్రైస్తవ గృహాలలో విచారకరమైన వాస్తవం, తల్లిదండ్రులు తమ సొంత పిల్లల పట్ల భూమి మీద ఇతరుల పట్ల కన్నా ఎక్కువ అగౌరవాన్ని, మరింత నిర్దయను ప్రదర్శిస్తారు. ప్రేమతో, సత్యం ప్రతిస్పందించడానికి బదులుగా శరీరానుసారముగా ప్రతిచర్య చేస్తారు. మనం మొదట దేవుడు మనకు శిక్షణ ఇవ్వడానికి అనుమతిస్తూ మనం ఆయనతో సహకరించాలి. ఆపై మనం మన పిల్లలను ప్రేమించినప్పుడు బాధ్యత వహించాలి. పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31 మరియు 32వ వచనాలలో కొన్ని స్పష్టమైన సూచనలను ఇచ్చాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనము ఎల్లప్పుడూ వేటిని విసర్జించాలో గమనిస్తూ ఉండాలి. దయగా ఉండు, క్రిస్టోస్ అనే గ్రీకు పదం ఆదేశం కూడా ఉన్నది. ఇది మనం అనుసరించాలి, అనుసరించుటలో కొనసాగించాల్సిన ప్రవర్తన.
మీరు తొలగించాల్సిన విషయాల జాబితాను వ్రాయండి. దేవుణ్ణి క్షమాపణ అడగండి. ఆపై మీ పిల్లలతో ఏ విధంగా చురుకుగా వ్యవహరించాలో మీకు చూపించమని దేవునిని అడగండి. మీరు కొన్నిసార్లు విఫలమైనప్పటికీ ఆయనను నమ్మునట్లు విశ్వాసం కోసం ప్రార్థించండి. దానిని కొనసాగించండి. మీరు విఫలమైనప్పుడు ఎప్పుడూ క్షమాపణ అడగడానికి, ఆయన కృప కోసం దేవునిని అడగడానికి ముందుండాలి. మీరు దైవిక మార్పును అనుభవించే ఏకైక మార్గం ఇదే. ఇతరుల పట్ల, మన పిల్లల పట్ల ఏమి చేయాలని బైబిలు మనకు నిర్దేశిస్తున్నది? సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ఈ విధమైన మంచి ప్రవర్తనలకు సంబంధించిన అనేకమైన దేవుని వాక్యములు మనలను హెచ్చరించుచున్నవని మర్చిపోవద్దు.